డిఎస్సికి బాగా చదివితే సరిపోదు. బాగా చదవడం అంటే సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఎస్ నేను అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేశాను అని కాన్ఫిడెంట్గా ఉండడం కదా. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ బాగా చదివితే సరిపోదు. అరే మా ఊర్లో ఒక అన్న ఉన్నాడు, ఇప్పటికి 5 సార్లు డిఎస్సి రాశాడు, హాఫ్ మార్క్ లేదా 1 మార్కు లేదా 2 మార్కులో డిఎస్సి పోతుంది పాపం, నాకే చాలా బాధ అనిపిస్తుంది అంటారు కదా. తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్, తను ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, తను అసలు టైం వేస్ట్ చేయడం అంటారు. బాగా చదివితే సరిపోదు, ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే సరిపోదు. మరి డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు కూడా ఆ అన్నలాగో లేకపోతే ఆ అక్కలాగో అరే నాకు జస్ట్ ఒక హాఫ్ మార్క్లో పోయింది, 1 మార్క్లో పోయింది అని మీరు భవిష్యత్తులో ఫీల్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మీరు జాబ్ కుట్టి తీరాలి. యూ హ్యావ్ టు గెట్ ఇట్ కదా. మరి బాగా చదివితే సరిపోదు, ఏం చేయాలి? ఏం చేయాలంటే బాగా ప్రజెంట్ చేయాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ని మనం ఎంత తరువుగా ఉన్నా సరే, ఎంత బాగా చదివినా సరే, మనం ఆ టైంలో మీకు ఐ థింక్ మీకు చాలామందికి మీకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 13వ తారీఖు కదా, ఆ రోజున మీరు సిస్టమ్ ముందర కూర్చొని ఏమాత్రం భయపడకుండా, వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ని మీరు కాన్ఫిడెంట్గా పెట్టగలిగినట్లయితే అదే ప్రజెంటేషన్. గుర్తుంచుకోండి, మీరు ఎంత చదివినా సరే, రాత్రింబవలు పడి కష్టపడి చదివినా సరే, మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని రైట్ వేలో ఆ టైంలో మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని ఉపయోగించి ఎక్కువ గెస్ వర్క్ మీద ఆధారపడకుండా పక్కా ఆన్సర్ మీరు పెట్టగలిగినట్లయితే అదే ప్రజెంటేషన్ స్కిల్, అదే ప్రజెంటేషన్ అంటే. అది కావాలి మనకి ఇక్కడ. బాగా చదవడం కాదు, చదివిన దాన్ని ప్రజెంట్ చేయడం కావాలి. వాళ్ళే లిస్ట్లో ఉంటారు, వాళ్ళే సర్వీస్లో ఉంటారు, అది మీలో ఎవరైనా కావచ్చు. అది కావాలి మనకిప్పుడు.